ఈ 3 హెయిర్ ఫాల్ కామన్ డిసీజెస్ అంటామనమాట. ఈ 3 డిసీజెస్ వల్లే చాలా మందికి హెయిర్ పోతుంది. 100లో 99 మందికి ఈ 3 డిసీజెస్ వల్లే హెయిర్ పోతుంది. ఓకే. మిగిలిన 1%కి మాత్రమే కొన్ని వందల డిసీజెస్ వల్ల పోతుంది. సో మనం ఈ 3 డిసీజులు ఏంటి అని తెలుసుకుంటే మనం 100లో 99 మందికి హెయిర్ ఫాల్కి ఫిక్స్ చేసినట్టే. ఓకే. అవి ఏ డిసీజ్ అంటే 3 ఆ డిసీజులు ఏమంటే, ఒకటి అలపేషియా ఎరేటా అంటాము, ఒకటి ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము, ఇంకొకటి టీలోజన్ ఎఫ్ల్యూఎం అంటామన్నమాట. ఈ 3 డిసీజులే 100లో 99 మందికి కారణాలు. ఓకే. ఈ 3 డిసీజులు ఏంటి, ఈచ్ డిసీజ్కి ఎలా ట్రీట్మెంట్ అని మనం సింపుల్గా చెప్పుకుందాం. ఫస్ట్ది అలపేషియా ఎరేటా. అలపేషియా ఎరేటా అంటే ఏంటంటే, మనం చూస్తుంటాం చిన్న చిన్న ప్యాచెస్లో హెయిర్ పోతుంటుంది. పెయిన్ కొరికింది అంటారు. అవునవును. దాన్ని అలపేషియా ఎరేటా అంటా ఉన్నాడు. అది నెక్స్ట్ స్టేజ్లో 3 స్టేజెస్ ఉంటాయి దీనికి. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే అలపేషియా టోటాలిస్ అంటాం అనమాట. థర్డ్ స్టేజ్లో అలపేషియా యూనివర్సాలిస్. టోటాలిస్ అంటే ఎరేటా అంటే చిన్న ప్యాచెస్ హెయిర్ పోతుంది. ఓకే. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఒక పార్ట్కి అంతా హెయిర్ పోతుంది. మేబీ ఒక కన్ను రెప్ప పోవడం, మీసాలు పోవడం ఇట్లా జరుగుతుంది. దీన్ని అలపేషియా టోటాలిస్ అంటాం. నాట్ జస్ట్ ఈ హెయిర్, ఎనీ హెయిర్, బాడీలో ఎనీ హెయిర్, ఈవెన్ ప్యూబిక్ హెయిర్ కానీ ఏదైనా. థర్డ్ స్టేజ్లో ఏంటంటే మొత్తం హెయిర్ పోతుంది.